అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి గత నెల 22వ తారీఖున వారితో పొగాకు రైతులు సమావేశమైనప్పుడు వారం 10 రోజుల్లో నేను కూడా ప్రత్యేకంగా వస్తాను, వచ్చి మీ టొబాకో బోర్డుని సందర్శిస్తాను, అక్కడ రైతులతో మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాననే విషయాన్ని వారు ప్రకటించి ఈరోజు గోపాలపురంలో దేవరపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి టొబాకో బోర్డుకి వారు రావడం జరిగింది. వారు వస్తున్నట్టుగా గడిచినటువంటి 10 రోజులుగా స్థానిక మాజీ మంత్రిగా ఉన్నటువంటి వనితమ్మ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు వేణు గారు, అలాగే రాజా గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు రైతులందరికీ కూడా తెలియపరుస్తూ ఇలా 5వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే విషయాన్ని రైతులతో పాటు సంబంధించినటువంటి అధికారులు కూడా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన అనగానే మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఉన్నటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. వారికి కూడా ఇంటిమేట్ చేసి తగు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయమని చెప్పి కూడా వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. అయితే పొగాకు రైతులకి ఉన్నటువంటి చాలా షార్ట్ టైం, ఎందుకంటే పొగాకు రైతులు వాళ్ళ తాలూకా సీజను వాళ్ళు పంట పండిన తర్వాత వారు ట్రేడ్ చేసుకునేటువంటి దానికి ఉండేటువంటిది కేవలం 4 మాసాలు. అంటే ఈ నెల 10వ 15వ తారీఖులతో వారి సీజన్ పూర్తవుతుంది. ఈ సీజన్ పూర్తయితే రేపు మళ్ళీ కర్ణాటక సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ కూడా పొగాకు రైతులు పండించినటువంటి పంటని కనీసం 15 నుంచి 20% కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కొనుగోలు చేయాల్సినటువంటి లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఒత్తిడి తీసుకురావడం కానీ, లేదా మీరు సరైనటువంటి ధరకి కొనకపోతే మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని కానీ ఇవేవి చెప్పకపోగా, ఇందాక సోదరులు బాలరాజు గారు కూడా వారి నియోజకవర్గంలో ఒక పొగాకు రైతు 22వ తారీఖున పట్టాయిగూడెంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలపడం జరిగింది. అంటే ఒక పక్క రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మరొకరు లేరు. మరి వారికి కష్టం వస్తే అండగా నిలబడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రానివ్వం, వస్తే మేము సెక్యూరిటీ ఇవ్వం, ఆ రైతుల సమస్యల మీద మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంటే వారి సమస్యల్ని పరిష్కరించేటువంటిది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగదు, రైతాంగంతో పిలిచి మాట్లాడేటువంటి దానికి కనీసం ఆ మంత్రి అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. గడిచినటువంటి నెల రోజులుగా పొగాకు రైతంతా కూడా రోడ్డెక్కితే వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కసారన్నా ఒక్కరోజన్నా పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఆ పెద్దలను రైతులను పిలిచి మాట్లాడినటువంటి సందర్భం ఉందని అడుగుతాం. మీరు ఏది చేయరు. బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డెక్కితే నిన్న సాయంత్రం ఇదే సమయానికి అందరం కూడా ఉన్నాం, మీ ప్రెస్ సోదరులు కూడా ఉన్నారు. ఎలిపేట నుంచి టొబాకో బోర్డు వరకు టీములుగా పోలీసులు వచ్చారు. దాదాపు నేనైతే ఒక 10-15 మంది సీఐలు చూశాను, ఒక 4-5 డిఎస్పీలు చూశాను, 2-3 అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. ఎక్కడికక్కడ ఫోర్స్ ఉంది. అడిగితేనేమో ప్రతి జంక్షన్ లో పెడుతున్నాం సార్, ఎలిపేట దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు మొత్తం ఫోర్సులు పెడుతున్నామని చెప్పారు. సరే, ఇప్పటికన్నా మీరు బుద్ధి వచ్చింది ప్రభుత్వానికి, వారు చేయాల్సినటువంటి పని చేస్తున్నారని చెప్పాను. తెల్లవారులు వేస్తే పార్టీ అధ్యక్షులు గారు ఫోన్ చేశారు, అన్న రాత్రి 10 గంటలకి మొత్తం ఫోర్స్ అంతా విత్డ్రా చేశారు. ఎందుకు విత్డ్రా చేశారు? ప్రభుత్వం తాలూకు కొట్టండి. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు రోడ్డెక్కుతా ఉంటే ఆయనకి సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు, ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి ప్రభుత్వం. మీరు ఎక్కడో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు తీసుకొని వచ్చి పనికి వాళ్ళకి కేసులు పెట్టించి వాళ్ళకి రెడ్ కార్పెట్లు వేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా దానికోసం పనిచేస్తూ ఉంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తి ఇప్పటికీ గడిచినటువంటి మన శ్రీకాకుళం వెళ్తే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి 6 గంటల సమయం పట్టింది.
మన భీమవరం ఇదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 10 ఆ ప్రొఫెషన్ సార్ స్టేజ్ దగ్గర రావడానికి దాదాపు 1.5 గంటలు పట్టింది. అంటే ఏ మేరకు జనం వస్తున్నారు అనేటువంటి చూస్తున్నారు. మనం పోలీసు సహకరించకపోతే ఏదో కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలి, లేదా ఆయనకి ఏదన్నా అపాయం సృష్టించాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వం పెద్దల్లో కనబడతాం. ఇందాక రిటర్న్ సార్తో ప్రోగ్రామ్ అయితే అందరూ నలిపాము, కానీ ఒక్క కాకి చొక్క నలగలేదు. మీరు అందరూ చూసుంటారు, 2.5 గంటల పాటు ఈ మధ్యకాలంలో ఇంత ఎండ కూడా లేదు చంద్రబాబు నాయుడు దయ వల్ల. దాదాపు 38-40 డిగ్రీలు ఎండ ఉంది. అందరూ దాదాపు ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం అయినంత వరకు తిరిగారు. మీరు ఇక్కడ బయట పోలీసులు ఉన్నారు, ఒక్క పోలీస్ చొక్కా నలిగిందని చూడండి. అసలు ఎవరు లేరు ఇక్కడ. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే టైంకి, సార్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంకి ఒక్క పోలీస్ అధికారి లేడు. తీరా అక్కడి నుంచి బయలుదేరి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళేసరికి టొబాకో బోర్డు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది ప్రాపర్టీ కాబట్టి అక్కడ 10 మంది 20 మంది పోలీసులు ఉన్నారు. దేనికి మీ తాలూకా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి ఉదయం 4-5 సార్లు ట్రై చేశారు, స్పందించారు. డిఐజీ ఫోన్ ఎత్తారు. ఇది ఎప్పుడు కూడా ఎల్లకాలం ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి భావన ఎవరికి కూడా కరెక్ట్ కాదు, ఏ అధికారికి కూడా కరెక్ట్ కాదు. మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం, భవిష్యత్ మీ తలరాతలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి బ్రహ్మ రాస్తాడు అనుకోకండి. భవిష్యత్తులో మీ తలరాతలు రాసేది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించాలి. మీరు ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు? మన భీమవరంలో లేదు సెక్యూరిటీ, ఇక్కడ లేదు, కానీ మీ ఫోర్స్ మాత్రం వచ్చినటువంటి జనాన్ని ఆపడానికి మాత్రం మీరు పోలీస్ అధికారులు వాడతారు. దాదాపు 4-5 కిలోమీటర్ల మేర ముందే మీరు చెక్ పోస్టులు పెట్టి పోలీసులు పెట్టి వస్తున్నటువంటి జనాన్ని ఆపుతారు. మేము డెఫినెట్ గా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి లేఖ రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, మా కార్యకర్తల అభిమానుల మీద ఉంది. లేదా ముందు చెప్పేసండి, రాత్రి 10 వరకు డ్రామాలు ఆడతారు, పోలీసుల్ని కావాలని నిర్వహిస్తారు అటు ఇటు, ఉదయం లేస్తారు ఒక్క మనిషి అనమాట. లేదు ముందు చెప్పేశారనుకోండి, అప్పటికప్పుడు ఒక రాజా కొంతమంది మన కార్యకర్తల్ని వాలంటీర్లుగా పెట్టి, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళని పెట్టి మేము లోక్ పార్టీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరొకసారి ఈ సందర్భంగా ఎదురిస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం ఏదో కార్యక్రమం బయటకు వస్తూనే ఉంటాడు. మీ రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు ఇంత మేర 2 కిలోమీటర్లకి 2.5 గంటల సమయం పట్టిందనంటే మీరు ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత ఉందో అనేటువంటిది ఈ రోజు వచ్చినటువంటి జనం దానికి సాక్ష్యం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మరొకసారి సంబంధించినటువంటి అధికారులు వచ్చినటువంటి ఫోర్స్ ని ఎందుకు విత్డ్రా చేశారు, దానికి కారణాలు ఏంటి, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పార్టీ తరపు నుంచి కూడా డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సెక్యూరిటీ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా కావాలని చెప్పి వారి సెక్యూరిటీ విత్డ్రా చేసి వారికి ఏదో హాని తలపెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో కుట్ర జరుగుతూ ఉంది అనేటువంటిది మా పార్టీ తాలూకా అనుమానంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో దయచేసి మరొకసారి ఇప్పటికన్నా సరే మీ సెక్యూరిటీ సంగతి పక్కన పెట్టండి, కనీసం పొగాకు రైతులకు సెక్యూరిటీ అన్నా ఇవ్వండి, వారినన్నా కాపాడండి. వారికన్నా కావాల్సినటువంటి రేటు 300 రూపాయలు కనీస రేట్ ఇవ్వండి. మీరు చెప్పినటువంటి ఎంతైతే మీరు పండించమని చెప్పినటువంటి ప్రభుత్వం ఎంతైతే చెప్పిందో అంతన్నా కొనండి అని చెప్పి రైతులు డబ్బులు పెడతాం. సో దయచేసి వీటన్నిటి మీద ఈ పోరాటం మరింతగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాని మీద స్పందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కుతూనే ఉంటారు. మీరు సెక్యూరిటీ ల్యాప్సెస్ ద్వారానో లేకపోతే సెక్యూరిటీ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కడ అనుకుంటే మీ అమాయకత్వం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి సంఘీభావంగా వచ్చినటువంటి పొగాకు రైతులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.